థ్యాంక్ యూ రా, వెళ్ళొస్తానమ్మా. ఎవరండి వాళ్ళు? ఏదో ప్రోగ్రామ్ అది అంటున్నారు. చెప్తాను మృదుల, ముందు డబ్బులు తీసుకో. డబ్బులా? ఎందుకు? ఎందుకంటావేంటి మృదుల, నీ ఎగ్జామ్ ఫీజు కట్టాలి కదా, తీసుకో. నా ఎగ్జామ్ ఫీజ్ మీకెలా? నీ మొబైల్కి మెసేజ్ రావడం నేను చూశాను మృదుల. నువ్వు నన్ను అడగబోయే మొహమాటంతో అడగలేకపోవడం గమనించాను. అయినా నా దగ్గర నీకు మొహమాటం ఏంటి? మన మధ్య ఎలాంటి దాపరికాలు మొహమాటాలు ఉండకూడదని చెప్పాను కదా. ఎలా అడగమంటారు? ఇప్పటికే నా చీరల కోసం అమ్మగారి డబ్బులు వాడారని మిమ్మల్ని నానా మాటలో అన్నారు. మళ్ళీ నా ఫీజుల కోసం డబ్బులు ఎక్కడి నుంచి తెమ్మని అడగాలి? అందుకని భార్య కనీస అవసరాలు కూడా తీర్చ గొడవ చేస్తారు. ఇప్పటికే నా కారణంగా పడ్డ మాటలు చాలు, దిగిన మెట్లు చాలు. ఇంకా దిగిపోవడం నాకు ఇష్టం లేదు. ప్లీజ్ వద్దండి. మృదుల, ఇందులో తప్పే ఉంది? మనసుకు నచ్చింది కష్టపడి చేసేది ఏ పని తక్కువ కాదు, తప్పు అంతకన్నా కాదు. ఇక మా అమ్మ సంగతి అంటావా? నా భార్య కోసం తన డబ్బులు వాడొద్దంది. అంతవరకు నేనే ఏదో ఒకటి చేసి సంపాదించాలి కదా. నిన్ను కోడలుగా చూడనంత వరకు మన కోసం ఇలాంటి చిన్న చిన్న చేయకి తప్పదు. మృదులా, ఈ కన్నీళ్ళే వద్దనేది. ఎక్కువ ఆలోచించకుండా కాలేజ్కి వెళ్ళి ఫీజు కట్టు. అమ్మ అడిగితే ఆకలి తీరుస్తుందంటారు, కానీ మీరు? మృదులా, నువ్వే నా భార్య అనుకున్నప్పుడు నిన్ను నేను అమ్మలా చూసుకుంటానని చెప్పాను. ఇంకొక విషయం, నేను ఇష్టపడే వాళ్ళలో నేను ఒక మెట్టు ఎక్కువగానే ఉండాలి. అర్థమైందా? నేను చాలా అదృష్టవంతురాల్ని. మృదులా, అన్నట్టు ఇంకో విషయం మృదులా, ఈరోజు ఈవినింగ్ ప్రోగ్రాంలో నాతో పాటు నువ్వు కూడా పాట పాడుతున్నావు. నేనా? వద్దండి, ఏమీ అనుకోవద్దు. పెళ్లి చూపులో చాలా బాగా పాడు. ఇప్పుడు నాతో కలిసి పాడుతున్నావు అంతే. నేను వెళ్ళి ఆర్కెస్ట్రా ఏర్పాట్లు చూస్తాను. కాలేజ్ దగ్గరే కదా, నువ్వు వెళ్ళి ఈ ఫీజు కట్టి ఇంటికి వెళ్ళిపో. సరే. సూపర్ మధు, చాలా బాగుంది. కానీ మ్యూజిక్ కంటే కూడా
నీ మూడ్ ఇంకా బాగుంది. ఈ మధ్యకాలంలో నువ్వింత సంతోషంగా ఉండడం ఎప్పుడూ చూడలేదు. నువ్వు జీ మ్యూజిక్ అవార్డు గెలిచినప్పటి కంటే కూడా ఎక్కువ సంతోషం ఈ చిన్న ప్రోగ్రాం ఇవ్వడానికి ముందు కనిపిస్తోంది. అవన్నీ పేరు కోసం, మన టాలెంట్ ప్రూవ్ చేసుకోవడం కోసం చేసినవరా. కానీ దీని వెనుకున్న కారణం వేరు. మనకి బాగా కావాల్సిన వాళ్ళ కోసం చేసే ఒక చిన్న పని కూడా ఎంతో సంతోషాన్ని ఇస్తుంది కదా. ఈరోజు ఈ ప్రోగ్రాం వల్ల వచ్చిన డబ్బులతో నా కోసం తన జీవితాన్ని ఇచ్చిన మృదుల కాలేజ్ ఫీజు కట్టగలిగాను. మొదటిసారి తన బాధ్యతను తీసుకున్న ఫీలింగ్ కలిగించింది. తన కోసం ఏమైనా చేయగలను అన్న ధైర్యాన్ని ఇచ్చింది. నా దృష్టిలో ఆస్కార్ స్టేజ్ మీద ఇచ్చే ప్రోగ్రాం కన్నా మృదుల కోసం చేసే ఈ చిన్న ప్రోగ్రాం చాలా చాలా గొప్పది. జీవితాంతో నా గుండెలు అలా ఉండిపోతుంది. నిజమే మధు, కానీ ఈ ఫీలింగ్ నీలో 3-4 రోజుల ముందే మొదలైంది. మొన్నటి వరకు ఏదో డిస్టర్బెన్స్, బాధతో కనిపించే నువ్వు మృదులను నీ భార్యనని అందరికీ చెప్పాక ఆ డిస్టర్బెన్స్ మొత్తం పోయింది. తన కోసం అమ్మతో పోరాడుతున్నా, ఎంతో కష్టపడుతున్నా నీ మొహంలో సంతోషం మాత్రం ఎక్కువ అవుతూనే ఉంది. నిజం చెప్పు, ఎన్నాళ్ళు తన కోసం బాధ్యతతో చేశానని చెప్పినా ఇప్పుడు తనంటే నీకిష్టం కదా? అవునరా, ఎప్పుడు మొదలైందో తెలీదు, కానీ సత్యనారాయణ స్వామి వ్రతం జరిగిన క్షణం నుంచి నా మనసులో తనకు చోటు ఇవ్వడం కాదు, తన మనసులో ఎలాగైనా చోటు సంపాదించాలన్న కోరిక కలిగింది. అసలు మా నాన్న జీవితమే నాకు ఇన్స్పిరేషన్ రా. అమ్మకు వేరొకరితో పెళ్లి కుదిరి నాన్న కోసం వచ్చేస్తే గుండెల్లో పెట్టుకుని చూసుకున్నారు. మనిషి తోడుగా ఉంటే సరిపోదు, ఆ మనసుకు తోడుగా ఉంటేనే జీవితాంతం సంతోషంగా ఉంటుందని చెప్పారు. నిన్నటి వరకు ఒక భర్తగా, ఒక కేర్ టేకర్గా ఉంటే సరిపోతుంది అనుకున్నాను. కానీ తన మనసు గెలుచుకోవాలి, నా మనసులో మాట చెప్పాలి. నిన్నటి నుంచి ఎప్పుడెప్పుడు చెబుదామా అని చూస్తున్నాను. చూడ్డం కాదు మధు, చేసేయ్. ద్వేషం పోయేంత వరకు గుండెల్లో దాచుకోవాలి. ప్రేమ మాత్రం పుట్టిన వెంటనే చెప్పేయాలి. అవును మధు, తను కూడా ఇదే మాట కోసం ఎదురు చూస్తుందేమో. నువ్వు చెప్పగానే సంతోషంతో పొంగిపోతుంది చూడు. ఆలస్యం చేయకుండా ఇప్పుడే చెప్పు. ఆ సంతోషంతో ఈరోజు ప్రోగ్రాం మొదలు కావాలి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ రా. వదినా, ఇది నిజమా? ఇప్పుడే నాన్న కాల్ చేశారు. అన్నయ్య నీ ఫీజు కట్టాడంట కదా? అవును తానయ్య. ఇంకా కన్నీళ్ళేంటో వదినా, ఈ సీత మనసు ఆ రాముడు గెలుచుకోవాలి. అన్నయ్య హార్ట్ కి తగిలేలా నీ ప్రేమని చెప్పు, అంతే. బాయ్. చెప్తాను తనయ్య, చెప్తాను. నన్ను ఇంతలా చూసుకుంటున్న ఆయన మనసు గెలుచుకునే మాట ఖచ్చితంగా చెప్తాను. అత్తా, అత్తా, మానసి, మానసి వద్దు, నన్ను తాకొద్దు. నువ్వు తాకితే ఒంటి మీద తేళ్లు చెర్లు పాకినట్టే. మానసి, ఎందుకలా మాట్లాడుతున్నావు? ఇంకెట్లా మాట్లాడమంటావు? నువ్వు చేసిన మోసానికి నీ ఎదురుగా నిలబడి మాట్లాడు కూడా ఎక్కువే. అంత విధి ప్రకారమే జరిగింది మానసి. నేనేదో కావాలనో, నీకు ద్రోహం చేయాలన్న ఉద్దేశంతోనూ చేసింది కాదు. అర్థం చేసుకో మానసి. ఏంటి అర్థం చేసుకునేది? నువ్వు ఏడిస్తే కరిగిపోయి నువ్వేం చెప్పినా గుడ్డిగా నమ్మేసే ఒకప్పటి పిచ్చి మనసి కాదే.
ఇక నీ పప్పులేవి ఇక్కడ ఉడకావు. నువ్వు ఆగు సరియా. ఏమన్నా తాళి బంధం కోసం వీధికి తలంచిన అంటవా? మరి ముక్కలైపోయినా నా మనసు సంగతేంది? ఇప్పుడేం చేయాలి చెప్పా? నా మనసు ఆలోచనలు అనుమానము బాగా నిండిపోయినడే. ఇప్పుడు బావని కాదని ఎవరిని పెళ్లి చేసుకోమంటావు? ఎవరితో కాపురం చేయమంటావు? నాకిప్పటి వరకు ఎవరు శత్రువులు లేరు. నా మొదటి శత్రువు నువ్వే. నా కడదాకా శత్రువు కూడా నువ్వే. హన్సీ, వద్దు, వద్దు, వద్దు. నిన్నట్లా పిలవద్దా. ఈ బంధాలు ప్రేమలు అన్నీ ఎప్పుడు పోయినాయి. హన్సీ, ఇక మిగిలింది శత్రుత్వమే. ఇన్నాళ్ళు నా ప్రేమను చూసినావు కదా, ద్వేషాన్ని చూడనికి రెడీగా ఉండు. నా అమాయకత్వాన్ని చాతగానితనం అనుకున్న నీకు ప్రాపర్ లెసన్ చెప్తా. మనసే, అలా మాట్లాడద్దు మనసే. నిన్ను చూడకుండా నీతో మాట్లాడకుండా ఉండలేను. అలాంటిది నువ్వు నన్ను శత్రువుగా చూడబెట్టి మనసే తట్టుకోలేను. మనసే, నాటకాలడింది చాలే, వదిలే. మనసే, మనసే, మనసే ఆగు, మనసే ఆగు, మనసే ఆగు. ఇది ట్రైలర్ మాత్రమే బేబీ. ఇదిగో, ఈ తాళి తెగే వరకు ఫుట్బాల్ ఆడుకుంటా. నా బతుకుని ఎగతాళి చేసినా ఊరుకుంటాను, కానీ ఈ తాళిని తాకితే ఊరుకోనండి. వెళ్ళండి. నీకు అన్యాయం జరిగింది మనసి, కానీ ఏమీ చేయలేను. ఈ తాళి రాకముందు నా పరిస్థితి వేరు, వచ్చాక పరిస్థితి వేరు. ఇప్పుడు మధు గారి గురించి తప్ప ఎవరి గురించి ఆలోచించలేను. నువ్వు బాగుండాలి, సంతోషంగా ఉండాలి అని ఆ దేవుణ్ణి కోరుకోగలను తప్ప మధు గారికి బాధ కలిగించే పని, దూరం అయ్యే పని ఏది చేయలేదు మనసి. హలో, నమస్తే బ్రహ్మణి గారు. నమస్తే రూపాదేవి గారు, చెప్పండి. ఈవినింగ్ ఫంక్షన్కి వస్తున్నారు కదా, మీ ఫ్యామిలీ అంతా రావాలి. అయ్యో, తప్పకుండా వస్తున్నాం. మీరు ఇన్నిసార్లు ఫోన్ చేయక్కర్లేదు. అమ్మా, ఆర్కెస్ట్రా ఈవినింగ్ 6కి వస్తే సరిపోతుంది కదా? సరిపోతుందన్నా, కానీ పెద్ద పెద్ద వాళ్ళంతా వస్తున్నారు. మీ ఫ్రెండ్ అని చెప్పిచ్చావు, బాగా చేయమని చెప్పు, మాట రాకూడదు. అమ్మా, మధు ఈ ఇయర్ జీ మ్యూజిక్ అవార్డ్ విన్నర్. ప్రోగ్రాం చాలా బాగా చేస్తాడమ్మా, నాకు ఆ నమ్మకం ఉంది. సరేనాన్నా. అమ్మా, పార్వతి ఆంటీ కాల్ చేస్తుంది. అవుతుంది కదా నాన్న, బయలుదేరామని చెప్పు. హలో ఆంటీ. బాబు బయలుదేరారా? ఇదిగో ఆంటీ, ఇప్పుడే బయలుదేరాం. అరగంటలో అక్కడ ఉంటాం. అలాగే బాబు. పదమ్మా. సరే పద నాన్న. హాయ్ మధు గారు. హాయ్. హాయ్ మధు గారు. హాయ్ మధు. హాయ్ అండి. మీరేంటి ఇక్కడ? మీరు క్యాంపస్ లో చిన్న ట్యూన్ ప్లే చేస్తేనే పిచ్చెక్కిపోతుంది బ్రో. అలాంటిది ఫుల్ టైం ప్రోగ్రామ్ ఇస్తుంటే రాకుండా ఎలా ఉంటాం బ్రో? మధు గారు, మీ జీ మ్యూజిక్ ఆల్బమ్ సింప్లీ సూపర్. థ్యాంక్ యూ సో మచ్. ముఖ్యంగా ఆ లిరిక్స్ బ్రో పాటకు ప్రాణం పోసాయి.
ఎన్నిసార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది. థ్యాంక్ యూ. ఈ అమ్మాయి ఎవరు సార్? మీ బ్యాండ్ లో న్యూ పార్ట్నరా? ఎస్, పార్ట్నర్. నా లైఫ్ పార్ట్నర్ కూడా. నా భార్య. వావ్, గ్రేట్ సార్. కంగ్రాట్స్ సార్. థ్యాంక్ యూ. కంగ్రాట్స్ మేడం. థ్యాంక్ యూ. ఏం సార్, ఎవరికి చెప్పనే లేదు? లవ్ మ్యారేజా? అలాంటిదే. ఎవరికి చెప్పే టైం లేకుండా పోయింది. యు ఆర్ సో లక్కీ మేడం. మధు సార్ అంటే కాలేజీలో అమ్మాయిలకి పిచ్చి. మేమెంతమంది ట్రై చేసామో తెలుసా? ఎవ్వరికి పడంది మీకు పడిపోయారు. యు ఆర్ సో లక్కీ. బ్రో, ఒక ఆటోగ్రాఫ్. మేడం మీరు. వావ్, మధు మృదుల. బ్రో, సైన్ కూడా మార్చారు. మేడం నుండి మధు మృదుల అయింది. సూపర్ బ్రో, మేడ్ ఫర్ ఈచ్ అదర్. థ్యాంక్ యూ. సంతకమే కాదు, నేను మారాను తన కోసం. బ్రో, ఒక సెల్ఫీ. మధు వచ్చేసారా? అందరూ వచ్చేసారుగా, మీకోసమే చూస్తున్నాం, రండి. రండి భారతీదేవి గారు, రండి. నమస్తే అండి. నమస్తే అండి, బాగున్నారా? బాగున్నాను. భారతీదేవి గారిని లోపలికి తీసుకెళ్ళి. మృదుల, ఇలా రా. ఏంటి సుధా? ఇంకా దాపరికాలెందుకే? ఆ పాట రాసింది మధు నిజంగా ప్రేమించింది నిన్నే అని చెప్పేయచ్చు కదా. ఇప్పుడు ఆ విషయం గురించి ఎందుకే? ఎప్పుడు ఏ విషయం ఎలా తెలియాలో అలాగే తెలియాలి. నేను అదే అంటున్నానే, తెలియాల్సిన విషయాల్ని తెలియకుండా ఆపొద్దు. ఆ రోజు నీ పెళ్లి చూపుల్లో ఎక్కడ మధు గారు నీ గొంతు గుర్తుపడతారోనని గొంతు మార్చి పాడావు. ఇప్పుడు మాత్రం ఆ పని చేయకు. నీ గొంతు గుర్తుపట్టని, నిజం తెలియని. ఇప్పుడు నీ మీదున్న ఈ ఇష్టంతో పాటు ప్రేమ కూడా కలిసి మీరు దగ్గరవుతారే కాని దానివల్ల నష్టమేముంది చెప్పు? నష్టం లేదే. అవి రాసింది నేనే అని తెలిస్తే ఎంత సంతోషిస్తారో తెలుసు. కానీ నేను చెప్పలేను. అదే ఎందుకు? ఈ కవితలన్నీ ఆయన మీద ఇష్టంతో ఆయన్ని తలుచుకుని రాసినవి కావచ్చు. కానీ ఇవి రాసిన సందర్భం, ఉపయోగించిన పరిస్థితులు వేరు. ఇప్పుడు మళ్ళీ అవే కవితల్ని ఆయన మనసులో స్థానం సంపాదించుకోవడానికి నేను ఉపయోగించుకోలేను. ఒక భార్యగానే ఆయన మనసులో స్థానం సంపాదించుకోవాలి. భార్యగానే ఆయన ప్రేమని పొందాలి. ఇక ఎప్పుడైనా నిజం తెలిసి ఆయన సంతోషం పదింతలైతే నా మీద ప్రేమని కురిపిస్తే అది అదనపు సంతోషమే. ఆ అదృష్టం కోసం ఓపిక ఎదురు చూస్తాను. ఎదురుగా ఉన్న అదృష్టాన్ని అందుకోకుండా వచ్చినప్పుడే రాని ఎదురు చూస్తా అంటున్నావు. ఏమైనా నీది నిజమైన నిస్వార్థమైన ప్రేమే. ఇప్పుడు మనిషిని గెలుచుకున్నావు, తర్వాత మనసునే గెలుచుకుంటావు. మృదులా, ఆ? టైం అవుతుంది, రా. సరే, వెళ్తాను. అలాగేనే.
మన కోసం, మన జీవితం కోసం ఫస్ట్ ప్రోగ్రామ్ చేస్తున్నా మృదుల. ఈ జర్నీలో కూడా నువ్వు నాకు తోడుగా ఉండాలి. లెట్స్ విష్. ఒక నువ్వు ఒక నేను ఒకటయ్యా మనం, ఇకపైన ఇద్దరికి ఒక ప్రాణం. ఒక నువ్వు ఆల్ ది బెస్ట్. ఒకటయ్యా మనం, ఇకపైన ఇద్దరికి ఒక ప్రాణం. ఒక నువ్వు ఒక నేను ఒకటయ్యా మనం, ఇకపైన